నమస్తే ఫ్రెండ్స్, కాకరకాయ ఫ్రై అస్సలు చేదు లేకుండా చాలా టేస్టీగా చేసుకునే విధానం. ముందుగా కాకరకాయలను తీసుకుని ఇలా రౌండ్గా కట్ చేసుకోవాలి. ఆ తర్వాత కొద్దిగా వాటర్ వేసుకోవాలి, కొద్దిగా పసుపు సాల్ట్ వేసుకుని కాకరకాయ ముక్కలన్నీ ఉడికించుకోవాలి. స్టవ్ ఆన్ చేసుకుని కడాయి పెట్టుకుని 2 స్పూన్లు గ్రౌండ్ నట్స్ వేసుకోవాలి, 10 ఎండుమిర్చి వేసుకోవాలి. ఇవన్నీ ఫ్రై చేసుకోవాలి. కొద్దిగా శనగపప్పు వేసుకోవాలి, 1 స్పూన్ నువ్వులు, 1 స్పూన్ జీలకర్ర వేసుకుని ఇవన్నీ ఫ్రై చేసుకోవాలి. కొన్ని వెల్లుల్లిపాయలు, కొద్దిగా చింతపండు వేసుకుని ఫ్రై చేసుకోవాలి. ఇవన్నీ ఫ్రై చేసుకుని చల్లారిన తర్వాత కొంచెం ఉప్పు, పసుపు వేసుకుని గ్రైండ్ చేసుకోవాలి. స్టవ్ ఆన్ చేసుకుని కడాయి పెట్టుకుని 2 స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి. దంచిన వెల్లుల్లిపాయలు వేసుకోవాలి. 1 స్పూన్ గ్రౌండ్ నట్స్, పచ్చిశనగపప్పు, మినపప్పు, ఆవాలు, జీలకర్ర వేసుకుని ఫ్రై చేసుకోవాలి. 5-6 ఎండుమిర్చి వేసుకోవాలి. కొద్దిగా కరివేపాకును వేసుకుని ఫ్రై చేసుకోవాలి. ఇవన్నీ ఫ్రై అయిన తర్వాత ఉడికించుకున్న కాకరకాయ ముక్కలను వేసుకుని ఫ్రై చేసుకోవాలి. ఈ కాకరకాయ ముక్కలన్నీ బాగా ఫ్రై చేసుకోవాలి. కాకరకాయ ముక్కలన్నీ ఫ్రై అయిన తర్వాత ముందుగా పొడి చేసుకున్నాం కదా, ఆ పొడిని వేసుకుని 2 నిమిషాలు కుక్ చేసుకోవాలి. అస్సలు చేదు లేకుండా ఎంతో టేస్టీగా ఉండే కాకరకాయ ఫ్రై అయితే రెడీ.